ఇక్కడ స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిగా. ఇక్కడ ప్రారంభమైంది నీ చేతుల్లో నుంచి, నీ కళ్ళల్లో నుంచి, నీ కాళ్ళల్లో నుంచి. నువ్వు దానిని చేయడానికి ఇష్టపడతా ఉంటావు. యువర్ థింకింగ్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ రియాక్షన్స్. వినండి, శ్రద్ధగా వినండి. పాము అటు ఇటు తిరుగుతా ఒక వడ్రంగి వాణి షాప్లోకి దూరింది, ఆ దుకాణంలోకి, అంగడిలోకి దూరింది. వడ్రంగి వాని దగ్గర ఏముంటాయి? ఉలి, రంపం, ఇంకా కొన్ని సామాన్లు అనేవి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. ఈ పాము ఏం చేసిందంటే వెళ్ళి అది దాని దారిలో అది పోతా ఉండగా సర్రమైన ఒకటి కొంచెం కోసుకుంది, ఒంటికి కొంచెం కోసుకునింది. దేవుడురా నన్ను కొట్టింది, ముందు వాడి సంగతి ఏందో తేలుస్తానని చెప్పి అక్కడ వెంటనే కాటేసింది. అది ఏందో కూడా ఆ పాము చూసుకోలే. మరి నన్ను మనిషి కొట్టాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని చూసుకోలేదు. వెంటనే కాటేసింది. ఇంకా దానికి కోపం ఆగలేదండి. ఇంకా నా రక్తం ఇంకా కారుతూనే ఉందని చెప్పి ఏదైతే దీనికి కోసుకొని పోయిందో ఆ పరికరానికి చుట్టుకోవడం ప్రారంభించింది. పెన వేసుకుంటుంది కదా, తెలుసు కదా మీకు. అలాగా రౌండప్ చేస్తూ ఉంది. రౌండప్ చేసినా కూడా దానికి కోపం ఆగలేదు. బిర్రుగా చేసిందండి, ఫుల్ టైట్గా పెన వేసుకునింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే దాని చేతులారా అదే ముక్కలుగా అయిపోయింది. దేనికి పెన వేసుకుంది అని అడిగితే రంపానికి పెన వేసుకుంది. అది రంపానికి. అదే చేసేది నువ్వు చేసేది కూడా అదే. నీ రియాక్షన్, నీ థింకింగ్ కూడా అదే. కోపం వచ్చిందంటే నువ్వు కంట్రోల్ కాలేకపోతున్నావు. ఇంట్లో వాళ్ళ మీద, నీ ఫ్రెండ్స్ మీద కొంచెం కోపం, ఎవరన్నా నీకు కొంచెం టెంపర్ లేపారంటే ఆ షార్ట్ టెంపర్ ఆఫ్ మైండ్ అది నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు. నీ చేతులారా నీవు జీవితాన్ని ముక్కలుగా చేసుకుంటున్నావు. ఎందుకు అనంటే ఆలోచన లేదు నీకు ఆలోచన లేదు. ఇన్నాళ్ళు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు నీకు. కానీ ఈ యవనస్తుల కూడికను ప్రభు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే నీకు సరి అయిన బోధను కల్పించి ఈ ఆలోచన మార్చుకునే అంత ఆత్మను, శక్తిని దయచేయాలని దేవాది దేవుడు ఆశపడుతున్నారు. దగ్గరగా చెప్పండి. ఆలోచనను మార్చుకోపోతే మేము ఇంతే ఉంటాము, మా ఆలోచనలు ఇంతే, ఒకసారి వచ్చినంత మాత్రాన మా ఆలోచనలు మార్చుకోవాలా పాస్టర్ అయ్యా అని అంటే మీ ఇష్టం, అది కట్ అయిపోతావు. నీవు దేనికి రియాక్ట్ కాకూడదో, దేనికి రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదు కదా. కొంచెం ఒక చిన్న మాట నీకు తగిలిందంటే, ఎవరన్నా బాధ పెట్టారంటే ఎక్కడికో ఆలోచన చేసి చేతులారా జీవితాన్ని పతనం చేసుకుంటున్న యవనస్తులు ఉన్నారండి. ముఖ్యంగా యవన పిల్లల్ని ఈ షార్ట్ టెంపర్ అనేది విపరీతంగా జరిగిస్తూ ఉంది. ఆడపిల్లలు అనేది లేదు, మగపిల్లలు అని లేదు. ఇంట్లో వాళ్ళని చూడరు, బయట వాళ్ళని చూడరు, స్నేహితులని చూడరు. వెనక ముందు ఆడకుండా వచ్చిన మాట వచ్చినట్టు వదిలేస్తారు. ఈ షార్ట్ టెంపర్ యేసు నామమున మిమ్మల్ని విడిచిపోవునుగాక. మంచి ఆలోచనలు కలిగి జీవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకెవడో శత్రువేం అవసరం లేదు. బయట శత్రువు వచ్చి మనల్ని ఏదో పాడు చేయాల్సిన పని లేదు, మనల్ని పడేయాల్సిన పని లేదు. ఎక్కడ పడిపోతున్నాం మనం అంటే తన కోపమే. చెప్పండి, మీకు తెలుసుగా, తన కోపమే తన శత్రువు. ఆ పాము చేసుకున్నట్లుగా ఈనాటి క్రైస్తవుల పిల్లలు కూడాను అలాగనే వెళ్తున్నారు. లోకంలోని పిల్లలు అలాగనే వెళ్తున్నారు. భక్తి అనేది లేదు, ఆలోచన మార్చుకుందామనే ఆలోచనే లేదు అసలు. ఈ దినాన ప్రభు నీతో చెబుతున్న ఈ మాట, నీ ఆలోచనను మార్చుకో. చెప్పండి గట్టిగా.